ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సోమవారం సాయంత్రం ఏపీఎస్ఆర్టీసీ ఆవరణలో నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ఆర్టీసీ బస్సులు నడిపి బస్సులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ 1977లో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు 5 నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో, యూనియన్ నాయకులతో, డిపో మేనేజర్తో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం కేవలం ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, ఆర్టీసీ డిపో మేనేజర్ బొత్తుల చంద్రశేఖర్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, మండల రెవెన్యూ అధికారి ఆంజనేయరెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానిసావలి, పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇప్పటి వరకు గిద్దలూరు డిపోకి 19 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన డిపోకి 73 బస్సులు ఉన్నాయి. ఇక్కడ 73 బస్సులు కూడా దాదాపు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నామ్స్ ప్రకారము దాదాపు అవన్నీ కూడా కాలం చెల్లిన బస్సుల కింద లెక్క. ఎందుకంటే 12 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సుని దాన్ని ప్రక్కన పెట్టాలి. ఈ డిపోలో నేను చెప్పినటువంటి 12 లక్షలు దాటిన బస్సులు నెంబర్ తీసుకుంటే చాలా నెంబర్ ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఎండీ గారి దృష్టికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నేను పూర్తి ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ బస్సెస్ విషయంలో అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి